హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈ వీడియోలో 1 కేజీ చికెన్తో ఎలాంటి పొడి మసాలాలు యూస్ చేయకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకునే తడి మసాలాతో ఫుల్ గ్రేవీ చికెన్ కర్రీ చూసేద్దాము. దీనితో పాటు బగారా అన్నం కూడా చూసేద్దామండి. అయితే ఇలా మసాలా తయారు చేసుకొని చికెన్ కుక్ చేస్తే చికెన్ తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అయితే ఈ పొడి మసాలా కోసము మనము మిక్సీ జార్లోకి 5 నుంచి 6 లవంగాలు, 5 యాలక్కాయలు, ఒక ఫుల్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ షాజీరా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 50 గ్రామ్స్ అంటే 50 గ్రాములు అల్లం, 50 గ్రాములు లేదా ఒక ఫుల్ గ్రాముల అల్లము, ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు రెబ్బలుగా ఒలుచుకోవాలి. కారము కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. కొంచెం మసాలా ఘాటు కూడా ఉంటేనే ఈ నాన్ వెజ్ కర్రీ స్టార్ట్ చేయకముందే ఈ మసాలాని ప్రిపేర్ చేసుకుంటే చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని త్వరగా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ 1 ఫుల్ టేబుల్ స్పూన్ 1 కేజీ చికెన్కి తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. నేనైతే ఉల్లిపాయ పేస్ట్ అయితే వేయట్లేదండి. నాకు ఉల్లిపాయ ముక్కలు వేస్తేనే కర్రీ బాగా అనిపిస్తుంది. కావాలి అనుకుంటే ఉల్లిపాయలు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలోకి యాడ్ చేసుకుంటే బాగా కుక్ అవుతాయండి. ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో ఒకసారి మంచిగా కలుపుకొని లిడ్ పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు వదిలేయాలండి. చూసారా, ఇలా కొద్ది వరకు మగ్గిపోయి ఉంటాయి. ఉల్లిపాయలు మరి మగ్గిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు బాగా ఉడికిపోతాయి. చికెన్ ఏమో కుక్ అవ్వకుండా ఉంటుంది కదా, అందుకని ఉల్లిపాయలు హాఫ్ వరకు మగ్గిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ని ఇలా బౌల్లో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకే నేను మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని వదిలేస్తే అది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు బగారా అన్నం కోసము నేను పచ్చి పాలల్లో కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసి ఉంచానండి. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తానో లాస్ట్లో చూద్దురు కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ బగారా అన్నం కోసము రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను, ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు. ఈ కరెంట్ కుక్కర్లో కొద్దిగా గీ తీసుకుంటున్నాను అండ్ కొద్దిగా ఆయిల్ కూడా. కావాలి అనుకునే వాళ్ళు పూర్తిగా గీతోనే చేసుకోవచ్చు. గీ హీట్ అయిన తర్వాత మనము గీలోకి హోల్ గరం మసాలా ఉంటాయి కదండి. సో నేను ఇక్కడ కొన్ని మసాలాలు మాత్రమే యూస్ చేసి ఈ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. లైట్గా తినాలి, హెవీగా తినాలి అనుకున్నప్పుడు రైస్ ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ ఘాటు లేకుండా లైట్గా ఉంటే చికెన్ కొంచెం స్పైసీగా చేసుకొని ఫుల్గా లాగించేయచ్చండి. దీనికోసం నేనైతే గీ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలా వేశాను. హోల్ గరం మసాలా కూడా అన్నీ వేయలేదండి. స్టార్ అనే లవంగాలు, యాలక్కాయలు, జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పుదీనా వేసుకోవాలి. గుప్పెడు పుదీనా ఆకులు వేసానండి. పుదీనా కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా రోస్ట్ అయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేస్తున్నాను. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. లిడ్ పెట్టి 1 నిమిషం వదిలేయాలి. ఈలోపు చికెన్ చూసేద్దాము. చికెను ఇలా వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అయ్యి ఉంది కదండి. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఏమీ అడుగు అంటట్లేదండి చికెను, నీళ్ళు రిలీజ్ అయింది కాబట్టి. చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ అయిన తర్వాత ఇది కొంతవరకు కుక్ అయిపోయింది కదా, ఈ స్టేజ్లో నేను పసుపు వేస్తున్నానండి. ఈ స్టేజ్లో పసుపు, ఉప్పు, కారం యాడ్ చేయడం ద్వారా కర్రీ చాలా బాగుంటుందండి. ముక్కలకి బాగా పడుతుంది. ఒక్కొక్కసారి మనము చికెన్ కర్రీ కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేస్తే గ్రేవీ బాగుంటుంది కానీ ముక్కలకైతే మసాలాలు పట్టినట్టుగా అనిపించదు కదా.
సో అందుకని ఈ ప్రాసెస్లో చేస్తే మసాలాలన్నీ ఆ స్పైసెస్ అన్నీ కర్రీకి బాగా పడుతుంది. ఇక్కడ ఒక ఫుల్ టీ స్పూను పసుపు, 3 టీ స్పూన్ల ఉప్పు, 4 టీ స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. 1 కేజీ చికెన్కి మీడియం టు హై కారం తినే వాళ్ళకి ఇది సరిపోతుంది. లేదు ఇంకా ఘాటు కావాలనుకునే వాళ్ళు 1 స్పూను కారం పెంచుకోవచ్చు. తినలేము అనుకున్న వాళ్ళు 1 స్పూన్ కారం తగ్గించుకోవచ్చండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ నేనేమి సపరేట్గా యాడ్ చేయలేదండి, చికెన్లో ఉన్న వాటరే. అది లిడ్ పెట్టుకొని కుక్ అవుతుండగానే రైస్ అనేది ఇక్కడ అడుగంటుతుంది కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకొని నార్మల్గా మనం వైట్ రైస్ ఎలా అయితే రైస్ కుక్కర్లో కరెంట్ కుక్కర్లో తయారు చేసుకుంటామో దానికి తగ్గట్టుగానే బియ్యానికి డబల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒక్కసారి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉప్పు ఒకసారి టేస్ట్ చూడాలండి. మనకి ఈ టైంలో ఉప్పు టేస్ట్ చూస్తే కొద్దిగా నీళ్ళు ఉప్పగానే ఉండాలి. ఉప్పగా ఉంటేనే రైస్ కుక్ అయిన తర్వాత రైస్కి సరి చూసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకుంటే మనకి కరెంట్ కుక్కర్లో ఆటోమేటిక్గా స్విచ్ పడిపోతుంది కదండి రైస్ కుక్ అయిపోతే. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొలతలతో చేయలేము, ఎలా చేయాలో అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత స్విచ్ పడిన తర్వాత పసుపు పాలు కలిపాను కదండి, అవి ఇలా రైస్ పైన వేసి కొత్తిమీర పుదీనా వేసి పొడి మసాలా ఏమైనా ఉంటే దాంతో పైన చల్లేసుకొని 1 నిమిషం దమ్ అవనిస్తే అంతే అండి, మన రైస్ రెడీ అయిపోయింది. ఇక్కడ చికెన్లోకి చూసారా మంచిగా కుక్ అయిపోయింది. ముందుగా మనం తడి మసాలా చేసుకున్నాం కదా, ఇలా రైస్ కుక్ అయ్యే లోపల ఆ మసాలా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి ముక్క మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకుంటే మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన స్పైసీ చికెన్ కర్రీ ఫుల్ గ్రేవీతో బగారా అన్నము రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చేసేసి చూడడమే ఎలా ఉందో. ఒక్కసారి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే ఈ ప్రాసెస్లో తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా ఎమ్మీగా డెలిషియస్గా కనిపిస్తుంది కదా, చూడ్డానికే కాదండి నిజంగానే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అంతే అండి, మన చికెన్ అండ్ బగారా రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.